అంతా మిమ్మల్ని మంచిగా చూసుకుంటుంది కదా, ఎందుకు మీరు ఇట్లా కూర్చొని ఎందుకు నిరసన చేయాలి? ఇస్తే ఏమైతుంది భూమి? మామా ఇయ్యం మేము భూమి ఇయ్యము, మా భూమి మాకే కావాలి. టెంట్ కింద కాదమ్మా, మరి మంచిగా మీ అన్న మంచిగా చూసుకొని బంగారం ఇస్తుండేనా, స్కూటీలు ఇస్తుండేనా, మీకు నెలకు 2500 రూపాయలు ఇస్తున్నాడా? నెలకు తప్పకుండా పడుతున్నాయి 2500. అవి అన్ని ఇచ్చినందుకే పని చేయకుండా ఇక్కడ కూర్చున్నాం. ఆడపిల్లలని మహిళలని కోటీశ్వరులను చేస్తామని మిమ్మల్ని ఇట్లా దిక్కుదివాన్ లేకుండా టెంట్ల కింద కూర్చోబెట్టిండా? మా భూమి మాకే కావాలి, మా భూమి మాకే కావాలి. మాకు పైసొద్దు, పొలమొద్దు, ఏదొద్దు. ఆ పైసలు ఏం చేసుకుంటాం? మీకు ఏమనిపిస్తుంది? మీ పనులు మీరు చేసుకోకుండా గిట్లా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే ఇలా భూముల కోసం కొట్లాడుతుంటే ఏమనిపిస్తుందమ్మా? చాలా బాధ అనిపించి జ్వరాలు వస్తున్నాయి మేడం. పండుతున్నాము, అది బీపీ తక్కువ అవుతుంది, ఎక్కువ అవుతుంది, గ్లూకోజులు పెట్టుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాము మేము. మా రోజు రోజుకు ఎట్లా అవుతున్నాం మేము, మనసులో వీక్నెస్ అయిపోతుంది. ఒక్క పిల్లలేదు చూడు, ఏం చేయమంటే ఎవరు పనులు చూసుకోవాలి? జ్వరాలు వచ్చి పడ్డారు. జ్వరాలు వస్తున్నాయి. ఆ. వస్తాం పిల్లలు కూడా ఒకసారి అని చూసి పాప మా పిల్లలు కూడా మేము రోజుగా టెంట్ వేసుకొని ఇక్కడ కూర్చుంటున్నాం. ఉదయం మా పిల్లలు 7 గంటలకల్లా స్కూల్కి వెళ్ళాలి మా పిల్లలు. మేము 7 గంటల నుంచి 8 గంటల వరకు ఇక్కడనే ఉంటున్నాం. వాళ్ళకి ఎక్కడ వంట చేసి పెట్టాలి, మేము ఏ టైంలో మా పిల్లల్ని స్కూల్కి పంపించాలి. మా పిల్లల కింద మేము తెలుసా ఫ్యాన్ వేసుకొని వచ్చా అసలు ఇంట్లో వండుకునేటోళ్ళం ఇప్పుడు, కానీ ఈ టెంట్ కింద మేము కూర్చున్నాం. ఇప్పుడు మా పిల్లలు ఎండలో తిరుగుతారు, మా పిల్లలకు వాంతులు అవుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. మరి ఆ బడ్జెట్ ఎవరిది మేడం? అసలు గవర్నమెంట్ అని అంటారు కరెక్టే, మీరు చేసే పని మీరు చేయండి, మేము కాదంటలేము. కాకపోతే మీరు మా నాయకుడిని నమ్ముకొని మా వరకు వచ్చి మా దగ్గర మేము మిమ్మల్ని చూసి అయితే నిజానికి వాస్తవానికి ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ అనేది వాస్తవానికి చెప్పాలని అంటే ఆ పార్టీ తరపున అభిమానం మీద ఇప్పుడు మా నాయకుడు నమ్మకమైన నాయకుడు కాబట్టి మేము వేసినాం. అసలు పైనుంచి కింది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో మార్పు జరుగుతుందనే ఉద్దేశంతో మేము ఓటు వేయడం జరిగింది. మార్పు జరగలే? ఏం మార్పు జరిగింది మేడం? ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఏం చెప్తున్నాడు? మా దగ్గర బడ్జెట్ లేదు, మేము కోసి పండబెట్టిన మా దగ్గర బడ్జెట్ లేదని అంటారు. మీ బడ్జెట్ల కోసం మా అన్యాయంగా రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నారా? ఒక్కొక్కటి కూడా నువ్వు చేస్తున్నావు పనులు, ఎట్లా చేస్తున్నావు? వచ్చుకమే పేద రైతుల దగ్గరకు వస్తున్నావు. హైడ్రా అని అక్కడి నుంచి వస్తుంది, ఇప్పుడు భూస్వీకరణ అని ఇక్కడి నుండి వస్తున్నావు. ఏ రకంగా వస్తున్నావు చెప్పు? నువ్వు కొంచెం చెయ్యి, మంచి పనులు వద్దంటలే. కాకపోతే మాకు ఇప్పుడు ఉన్నది 2 ఎకరాలు 3 ఎకరాల పొలాలే ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర కొన్ని వేలాది ఎకరాల మంది ఉన్న నాయకులు ఉన్నారు, ఇంకా వివిధ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మా దగ్గర అంత లేదు కదా మేడం. మా దగ్గర ఉన్నది 3 ఎకరాలే. ఆ 3 ఎకరాలలో నాకు 2 బాబులు ఉన్నారు. ఆ బాబులకు ఏమి ఇచ్చుకోవాలి చెప్పండి మేడం? తర్వాత ఇప్పుడు ఉన్న బావి బోరులో కూడా మేము ఎండాకాలంలోనే కాదు, మేము ఎండాకాలంలో పంటలు పండించుకుంటాం, వర్షాకాలంలో పంటలు పండుతాయి. మేము ఇప్పుడు ఏం పండించాలి చెప్పండి మేడం? ఇక్కడ రోజు టెంట్ కింద కూర్చుంటున్నాం, మా చేన్లు అన్నాడు అట్లనే ఉన్నాయి. అవన్నీ ఎవరు చేస్తారు? ఇవన్నీ కూడా చెప్పాలి కదా మేడం. ఒక్కసారి వస్తున్నారు పోతున్నారు నాయకులు కూడా, మీరు వస్తున్నారు పోతున్నారు మాకు మద్దతు తెలుపుతామని అంటున్నారు, కానీ మాతో పాటు కూడా మా భూములు ఇవ్వడానికి వచ్చిన నాయకులు అందరూ కూడా రాణిస్తలేరు కదా, అరెస్ట్ చేస్తున్నారు కదా. మరి వస్తుండమంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదా. మేమైతే అరెస్ట్ కాదలుచుకోలేము. మేము కూడా మీతో పాటు ఏ రోడ్డు పైనకైనా వెళ్తాం, వాళ్ళతో పాటు ఖచ్చితంగా వెళ్తాం. ఇప్పటికి కూడా ఏది ఆశిస్తున్నామని అంటే మీరు ఇప్పటి వరకైనా మీరు అంటున్నారు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు నాయకులు వస్తారు అని అంటారు కదా, నమ్మకంగా పనిచేస్తామని అన్నారు కదా. మీ దగ్గర నమ్మకం ఉందో లేదో తెలియదు, కానీ మా గ్రామంలో మాత్రం మా నాయకుడు మాకు నమ్మకంగా పనిచేస్తుండు. కాబట్టి ఆ నమ్మకాన్ని నమ్ముకొని ఇంకా కూడా ఉంటున్నాము. ఆయన ఓపిక ఏంటిది? ఇప్పటికీ 16వ రోజు, ఇంకొక 10 రోజులు చూస్తాం. మీరు పెట్టిన టైం కూడా ఎన్ని ఉంది? 60 రోజులు ఉంది. భూస్వీకరణ కన్నా వ్యతిరేకంగా ఇచ్చేటివి ఇట్లా అని చెప్తారు కదా, 60 రోజుల టైం. ఆ 60 రోజులలో 16వ రోజు అయిపోతున్నది కదా, 30 రోజులు కూడా అయిపోయింది, ఇంకో 15 రోజులు ఉన్నాయి. మా ఓపిక నశించిన తర్వాత మేము చేయాల్సింది కూడా మేము చేస్తాం మేడం. రైతులు అని అంటే రైతులను సామాన్యంగా ఉత్తగానే ఇది చేయొద్దు మేడం. మేము ఇట్లా కొంచెం చదువుకున్న రైతే రాజు అంటారు, రైతే వెన్నుముక దేశానికి అంటారు, కానీ ఈరోజు రైతులు నడ్డి విరిస్తారు మేడం. ఆ పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రైతులకే కదా టెంటులకి నవ్వుసబెడుతున్నారు. ఇప్పుడు పోలీసులు వస్తున్నారు, అన్మాత్కం మీరు లొల్లీలు చేయకండి అమ్మా అని అంటున్నారు. మీకేంటిది? మీ జాబ్ చేస్తారు, మీకు ఆడ పైసలు పడుతున్నాయి, కానీ మేము ఇక్కడ పొద్దుస్థానం ఎండలో కూర్చుంటాం, మాకు ఏడుకెళ్ళి పడుతున్నాయి. మేము పండించుకున్న పంట పైసలు ఇప్పుడు మేము సగం కూలీలకు పెట్టుకోవాలి, సగం మా ఇంట్లో మాకు తిండికి బియ్యానికి అవి కూడా తీసుకోవాలి. మేము అవి కూడా అయిపోతున్నాయి కదా మేడం. మీరు రేషన్ ఇస్తామని అంటున్నారు, మీరు ఇచ్చిన రేషన్ తోటే మాకు కడుపు నిండుతలేదు కదా. ఏ ప్రభుత్వం అయినా సరే నేను చెప్పేది అయితే మాకు ఏది కూడా ఆశించకండి జనాలు అంటానని చెప్పుండి, అట్లనే ఉంటాం. ఎంతసేపు మీరు మీ వెనకాల వేసుకోవాలని చూడకండి, కొంచెం జనాలను కూడా చూడండి. మీరు చేసే రాజకీయాలని కొంచెం
మార్చుకుంటే బాగుంటే మంచిదని చెప్పమ్మా మనిషి ఏంది భూముల సంగతి ఏంది బాధ అవుతుందా? భూముల సంగతి అంటే బాధనే అవుతుంది మేడం. మాకున్నది పెద్దలు సంపాదించి మంచిగా అద్దెకరు వస్తుంది మాది అంతే. నా తోటి యారాలం నలుగురం మేము మంచిగా అద్దెకరు ఏంటంటే మా అమ్మ వాళ్ళు ఇచ్చిన కట్నం పైసలు అవి పెట్టి మేము అద్దెకరు అట్లా కొన్నాము. నాకు ఒక పాప ఒక బాబు. ఇప్పుడు వాళ్ళని చదివించుకోవాలంటే కూడా మాకు అదైతే లేదు. ఈ భూములు ఇట్లా పోతున్నాయంటే కూడా మాకు అవ చేతుల కాళ్ళు పనిచేస్తలేవు. అట్లే అన్న వండుకోవాలన్నా తినాలన్నా పండుకోవాలన్నా ఏది అర్థమైతే లేదు మాకు. ఇంట్లో ఉన్నికే కూడా ఏడ ఇలా పడాలన్నా కానీ మనకు వణుకుడే పుడుతుంది మాకు. మా అమ్మ పెట్టే బంగారం పైసలు పెట్టి కూడా మేము పొలం కొనేసినాం అక్కడ. ఇప్పుడు కొన్నది పోతుంది, మా పెద్దది పోతుంది, మేము రెండు పోతున్నాయి. మేము ఎట్లా బతుకుతాము? ఇప్పుడు మా బిడ్డల పెళ్ళిళ్ళు చేస్తాం. వచ్చేటోడైనా ఎట్లా వస్తాడు? కట్నం కావాలి కదా. ఉన్న బాబు ఉన్నాడు, పిల్లని ఇవ్వాలని ఆడైనా ఆలోచిస్తాడు కదా. ఒక కుంటానికి చచ్చిపోతే బొందబెట్టనికి కూడా ఒక కుంట భూమి లేదు. మేము పిల్లని ఎట్లిత్తుము అంటేని పిల్లని కూడా ఎన్నిక రారు, రాడు. మేము కూడా బతకలేము. ఏందంటే ఒకటే మాట మేడం చెప్పేది, అంతే కదా. ఈ భూములు ఉండమంటే వీళ్ళకి ఏం లేదు అనుకుంటారు. ఏం లేదని వెళ్ళిపోతారు. ఏంది మేడం ఒక్క మాట చెప్పేది ఎమ్మెల్యే సాబ్కు ఏంటంటే ఇప్పుడు లోటుకిషన్ రద్దు చేస్తలేడు కదా. రద్దు చేయకపోతే ఒకటే మాట, మేము మా ఫ్యామిలీ మొత్తం అక్కడ 112 సర్వే నెంబర్ భూమి మాది. అక్కడనే మందు డబ్బులు తీసుకొని పోయి ఆనే తాగి మా భూమిలో అది మా బంగారం. అది మాకు డబ్బులు అవసరం లేదు, ఏం లేదు, బంగారం అది. మా పేరు మీద పెట్టుకున్నట్టే బంగారం మా భూమి. అది అక్కడనే చచ్చిపోతాం. అవే బొక్కలు అవే బొక్కలు అదే నా భూమిలో. అదే అంటే అదే జీవితం కదా, అదే జీవితము. చనిపోతాం అన్నంత మాత్రం ఏమవుతుందంటే వీళ్ళు ఉంటారు ఇప్పుడు కొట్లాడుతున్నారు, ఇంకా 2 రోజులు అయితే 1 నెల రోజులు అయితే ఓపిక నశించిపోతా చనిపోతారని అనుకుంటారు. కానీ చనిపోము మేడం. మేము నిజానికి వాస్తవానికి చెప్పాలంటే చనిపోము. మీరు ఎంత లాఠీ ఛార్జీలు కానీ మీరు ఎట్లాంటివి చేయాలనుకున్నా కానీ వాళ్ళతో పాటు మేము పోరాడదలుచుకున్నాం కానీ సావదలుచుకోలేము మేడం. భయపడాలి. ఇంకా ఇప్పుడున్న ప్రభుత్వాలే కాదు, నెక్స్ట్ కానీ భూమి మాత్రం వదిలిపెట్టాం. మా బొక్కలే కలవాలి. చూడలేము, ఆయన కంపెనీలు వేస్తే మాత్రం చూడలేము. ఆ కంపెనీలో మా పిల్లలు ఏం పెట్టుకోడు. మా పిల్లలు ఏం పెద్ద చదివి గాడిదలాగా తిరుగుతున్నారు. అసలు రోడ్ల మీద ఒక్క పని చేసుకోగలుగుతలేరు. నువ్వు చెప్పమ్మా, ఏం చెప్తావు చెప్పు. జరుగుతున్న దాన్ని అంతా చూస్తున్నావు. వచ్చి మీ పాపను కూడా వచ్చి పెట్టుకుందా? స్కూల్ నుంచి వచ్చినట్టుంది. అదే అంటున్న పిల్లలు కూడా వచ్చి కూర్చుంటున్నారు. ఏంది జరుగుతున్నది అనిపిస్తే కూర్చోబెట్టిరా? ఏంది చెప్పు. ఇట్లా టెంట్ల కింద కూర్చుంటారు. కూర్చున్నాం మేడం. మా భూముల కోసం కూర్చున్నాం. మా పరిస్థితి మా భూములు తీసుకుంటామన్నందుకు మేము కూర్చున్నాం మేడం. అనుకోలేం మేడం, మా జన్మలు అనుకోలేము. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మాకున్నది ఎకరా భూమి. మా ఆయన లేడు, అన్నల దమ్ములు లేరు, ఎవ్వరు లేరు మేడం. ఒక బిడ్డ పెళ్లి చేసిన అప్పు, భూమి మీద అప్పు తీసుకుంటున్నా. భూమి ఎట్లనన్నా తెరుచుకుంటా అని పెళ్లి చేసిన మేడం. నేను ఆయన గుంజుకుంటా అంటుండు. నా పరిస్థితి ఏం కావాలని ఆలోచన చేసుకున్నాం మేడం. నాకు ఇంతకు బిప్ డౌన్ అయింది, సప్పు చేయకుండా కూర్చున్నాం మేడం. 16 రోజుల నుంచి ఇలా కూర్చుంటున్నాం మేడం. రైతులకు ఎంత కష్టం వచ్చే, ఎవరి పనులు వాళ్ళు పొలంలో చేసుకోవాల్సింది ఇవాళ ఇక్కడ వచ్చి దిక్కు తోసకుండా కూర్చున్న పరిస్థితి. పెళ్లి చేస్తున్నామంటే పక్కల అప్పిస్తుండ్రి. ఎవరన్నా ఇప్పుడు ఎవరు తీసుకున్నాక ఎవరు ఇస్తారు మేడం? ఈ భూములు ఉంటాయంటే గుంజుకుంటారట. గవర్నమెంట్ ఎందుకు ఇస్తలేరు మేడం? చుట్టాలు గిట్టంగా ఇస్తలేరు. మీరు ఏడికెళ్ళి కడతారని అడుగుతుండ్రు. ఎట్లా కడతావు? అన్నల దమ్ములు లేరు, మీ భర్త లేడు, ఏం చేస్తావని అడుగుతున్నారు మేడం నన్ను. నేను వాళ్ళ కాలు అర్థం ఉంది మీ మాటలో, మీ ఆవేదనలో అర్థం ఉందమ్మా. అదే మేడం, మా భూములు మాకే కావాలి మేడం. మేమైతే ఇడిచిపెట్టాం మేడం. ఆయనకు భూమి ఇడిచిపెట్టాం. ఆయనకు మాత్రం అర్థమవుతలేదు మేడం, జనాలకు అర్థమైంది. ఎందుకంటే భూమి అంటే ఒక విలువే కాదు, దాని మీద ఎంతో అనుబంధం ఉంటుందమ్మా. మనకున్న 4 గోడల మీద ఎంత అనుబంధం ఉంటుందో వ్యవసాయం చేసుకునే భూమి మీద కూడా అంతే ఉంటుంది. ఆయనకు ఒక బిడ్డ ఉంది, పెళ్లి చేస్తుంది కానీ ఆయనకు అర్థమవుతలేదు. చేసిన మనవాడు కూడా పుట్టిండు, మనవాడి కోసం అన్ని చేస్తాడు. మీ వాళ్ళు ఎక్కడ పోతుంది? ఇదేం రాజ్యం? సకల రాజ్యం, దోపిడీ రాజ్యం. మీరు పండుగ చేసుకుంటున్నట్టు కదా రైతులు అన్ని మంచిగా చేస్తే. మరి రేవంత్ సార్ చెప్తున్నాడు ఏమంటని పండుగ చేసుకుంటారు రైతులు అందరూ మంచి ఖుషిగా ఉన్నారు సార్ ఇంట్లో గతరపోతారు వచ్చి. మరి ఎందుకు గెలిపించారు? గిసంటి పోరు అంతా కలిసి మస్తు చేస్తారు మాకు సార్ అంటే చెప్పి చేసిండ్రు. వాళ్ళకి బాగా చేసిండ్రా? మంచిగా చేసిండు. ఇప్పుడు పని భూములని గుంజుకుంటున్నాడు అంతా చక్కగా చేస్తుండ్రు పని. మరి ఎట్లా భూములు గుంజుకుంటే ఎట్లా ఆపుతారు? ఎట్లా ఆపుతారు?
వాడిని రమ్మని చాడని పోతాం పోతాం మేము అన్న పోతాం అంతే ఇది. ఏదో ఒకటి తెచ్చుకో తాడు. ఆ, వాడు కూడా వాడిని రమ్మని కూలకు పైసలు ఇస్తా అంటున్నారు కదా, పైసలు అవుతుంది మాకు ఫలం అవుతుంది. ఎందుకు మంచి బస్తాలు బస్తాలు తీసుకొని ఇచ్చిస్తారు. అయిపోతాయి ఇవాళ పైసలు, రేపు పొద్దుగా ఎట్లా బతకాలి, ఉండో పిల్లలు ఎట్లా బతకాలి. ఉద్యోగాలు ఇస్తాడంట. ఎవరు జాడిస్తాడు ఉద్యోగాలు, ఎవరు చేయడు. దోపిడి కొడుకులు వాళ్ళు, నువ్వు దొంగలు. దొంగ రాజ్యం అది, మంచి రాజ్యం కాదు. దేవస్థానం భూములు కూడా గుంజుకుంటున్నారట. అన్నీ గుంజుకుంటున్నారు. ఇట్లా అనుకున్నారా ఎన్నడని? ఇట్లా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిరా ఎవరన్నా? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిరా మేము భూములు గుంజుకుంటామని వచ్చిరా? ప్రభుత్వంలో రాలేదు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాలేదు, రామారావు ప్రభుత్వం రాలేదు, చంద్రబాబు ప్రభుత్వం, ఈయన ప్రభుత్వం. వద్దులే పాపం, ముఖ్యమంత్రి అంటే ఇంటికి మన ఇంటికి పెద్ద లెక్క, మన రాష్ట్రానికి పెద్ద. అట్లా తిట్టొద్దు, అట్లా తిట్టొద్దు, పెద్దగా చూడు మేడం, వద్దు. మంచి గౌరవించాలి ముఖ్యమంత్రి కదా. వాడు పెద్దగా గౌరవం కాదు. వాడు వస్తే వాడి మీరు కూడా సంపతం ఒకటే ఊళ్ళోకి వచ్చి పెడతారు ఇట్లా మాట్లాడితే. జైలుకి పోతే ఏం కాదు. పోతే ఒక్కరిని పోతా, అందరు పోతారా, ఊరంతా పోతారా, పోలరంతా మరి ఉండలో చేసుకోపోతారు కదా భూమి. పోతే నేను ఒక్కరిని పోతా. కాపాడుకుంటారా భూమిని? కాపాడుకుంటారా? ఇయ్యరా? ఇయ్యం, ఇచ్చినది ఇయ్యం భూమి. 60 మంది. ఇప్పుడు చెప్పరు అసలు ఏందండి లొల్లేంది? అదే గుడి భూమి గురించి కూడా మాట్లాడుతున్నారు కదా. గుడి భూమి ఇట్లా మేడం, ఇప్పుడు మనుషుల జనాల భూమిని కాకుండా దేవస్థానం దేవుళ్ళ మీద ఎట్లా అంటారు, దేవస్థానం భూమి ఇట్లాగా గుంజుకుంటారు. 2 దేవస్థానాలు ఉన్నాయి మాకు. చరిత్ర కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఉన్న దేవస్థానం భూమి ఇట్లా గుంజుకుంటారు మొత్తం మేడం. ఈ ప్రతి వందల మంది వస్తారు ప్రతి మంగళవారం అన్నదానం. ఇప్పుడు జరుగుతుంది, తీసుకోవాలని ఒక డిసైడ్ అయ్యారు, మీకు ఒక గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. అంటే దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు మరి? దీన్ని ఎట్లా ఎదుర్కొంటామంటే మేము గత 15 రోజుల నుంచి మేము నిరాహార దీక్ష చేసాం. రామ్మోహన్ రెడ్డి మా ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము. ఆయన దగ్గరికి పోతే ఆయన ఒకటి ఏమంటారంటే, ఫస్ట్ రోజు పోతే నాకు ఏం తెలియదు అన్నాడు. నాకేం తెలియదు అన్నాడు. సెకండ్ రోజు మా సర్పంచ్ గారిలో మా అందరిని తోలుకొని పోయిండు. నేను పోయిన రోజు ఎస్ఐని పక్కన పెట్టుకొని కూకొని మేము మాట్లాడొద్దంట మేడం. ఆయన ఎమ్మెల్యే చెప్పింది వినాలంట. మేము రైతుల పోయిన వాళ్ళు రైతుల కోసం వినాలంట. ఆయన చెప్పింది వినాలంట. మేము గెలిపించి మేము మాట్లాడొద్దంటే ఆయన మాకు ఎందుకు ఎమ్మెల్యే? ఏం చేయనీకి ఎమ్మెల్యే? ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజల ప్రభుత్వం అంటారు, 6 గ్యారెంటీలు అంటాడు. ఎవరికి ఇచ్చిన 6 గంటలు ఒక ఉచిత బస్సు తప్ప నువ్వు చేసింది ఒరిగింది ఏమీ లేదు. నువ్వు ఏమీ చేయలేవు. బస్సు మీ ఆమె బస్ ఎక్కిపోనిక యాడికొస్తాను మేము. ఈ గుడికో గోపురానికో అట్లా పోయేస్తాం. వ్యవసాయం చేసుకుంటాం మేము తినాం పోతాం మేడం. రేవంత్ రెడ్డి బాగా చేస్తుంటే మీరు ఓర్చుకోలేకపోతున్నారు. చేసాడు మేడం, అన్ని మంచిగా చేసాడు. ఉన్న భూమిని లాక్కుంటున్నాడు. మాకు రైతులకు ఏం లాభం లేదు. రైతులు మీకు చెప్పలే, ప్రజాపాలన పేరుతోటి రైతులందరూ పండుగ చేసుకుంటారు. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి కూడా దినం పండుగ చేసుకుంటున్నారు. దినం ఏడుచుడు పండుగనే చేసుకుంటున్నారు. కానీ మంచి పండుగలు మాత్రం ఏం చేసుకుంటలేరు. ఆయనకి మంచి పుణ్యం రాని మా పిల్ల తరానికి వానికి ఎప్పటికి మాత్రము ఆయనకి ఎప్పటికి ఉన్న పాపం ముడుతుంది. వాడు ఎన్నడుకున్నా పోతాడు. వాడు మా ఊరు గడ్డి ఎక్కాలంటే వాడి నుంచి కాదు, వాడు రమ్మాను ఈ ఊరు ఆ గుడి దాటి రమ్మను. జాగ్రత్త గెలిపించుకోము. వాడిని వస్తే రమ్మాను, ఇప్పుడే రమ్మాను, గంటలో రమ్మాను. మేము ఇదే ఏమి మంది ఉంటాము కదా, వాడిని రమ్మాను. వచ్చి ఏది రైతులలో మీ భూమి పోతుందా ఉంటుందా ఏది ఒకటి చెప్పమాను. కాదు ఇప్పుడు మీరు చెప్పరు ఏమన్నాడు, అందరినీ బాగా చూసుకుంటున్నారు, రైతులు మంచిగా పండుగ చేసుకుంటారు, రైతులు సంబరాలు చేసుకుంటారు, సంబరంగా ఉన్నారు అన్నారు. మీరేంది మరి ఇట్లా అంటున్నారు? చెప్తారు వాళ్ళు చేసే పని ఏంటి, అధికారులు చేసే పని ఏంటి, ప్రభుత్వం చేసే పని ఏంటి, వాస్తవ గ్రౌండ్లో వాళ్ళు ఏం చేస్తారు అనేది ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఏసీ రూమ్లో కూర్చొని రోడ్ల పైన వాళ్ళకి ఏసీ కార్లో తిరుగుకుంటే ఏమైనా చెప్తారు. వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీ అనేది వాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఇక్కడికి స్థానికంగా వచ్చి గ్రౌండ్లో తెలిస్తే జనాలు అడిగితే చెప్తారు ఏందనేది వాస్తవం ఏందని తెలుస్తుంది. నలుగురు మనం ఉన్నాం మేడం. మేము ఇంకేమో ఉన్న భూమి పోయినా ఇంకేం జరిగింది మేడం పని లేక. ఇప్పుడు 7 ఎకరాలు అంటే 5 ఎకరాలు పోతుంది. 2 ఎకరాల్లో మేము ఏం బతుకుతాం సార్ మేడం? వేస్ట్ అట్లని మేము వ్యవసాయం చేస్తాం. ఉన్న ఎడ్లను కూడా దూలను కూడా కొడుకుపోయి ఆయన బిడ్డకు కన్నం కిందకి రాసి ఇవ్వమంటని చెప్పు. ఇంకేం చేస్తాం మరి? ఎంతకంటే ఎక్కువ అంటే ఏం చెప్పలేము మరి.